హలో ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే చేస్తున్నాను. అది షార్ట్ వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఇదేంటంటే రాగి రొట్టె అయితే చేస్తూ ఉన్నాము. నాకైతే ఈ మధ్య కొంచెం హెల్త్ బాగలేకైతే నోరు అయితే చప్పగా అయిపోయింది. మనకు అలాంటప్పుడు అయితే మనము రాగి రొట్టె చేసుకొని తినమనుకో చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. రాగి పిండితో అయితే మనం చాలా రకాల వంటలు అయితే చేసుకోవచ్చు. రాగి పిండితో ముద్ద చేసుకోవచ్చు, జావా చేసుకోవచ్చు, రాగి రొట్టె చేసుకోవచ్చు. రాగి రొట్టె అయితే నాకు చాలా ఇష్టం. నాకు ఎప్పుడైనా హెల్త్ బాగలేకుండా ఉన్నప్పుడు ఫస్ట్ తినాలనిపించేది రాగి రొట్టె. చాలా టేస్టీగా కమ్మగా అయితే ఉంటుంది. ఇంకా ఈ రాగి రొట్టె చేసేటప్పుడు అయితే కొంచెం అయితే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కారం కారంగా, ఉప్పుగా, కమ్మగా భలే ఉంటుంది. ఈ రాగి రొట్టె చేసేటప్పుడు మనం పెనం మీద వేసినప్పుడు అయితే ఇలా చేత్తోనే అయితే వేయాలా. ఈ రాగి పిండిని అయితే ముద్దలాగా కానీ, లేకుంటే జావా లాగా కానీ, లేకుంటే ఇలా రొట్టెలాగా కానీ తీసుకున్న ఈ రాగి పిండిలో ఉండే కాల్షియం ఎముకలు బలంగా మారేందుకైతే ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరిచి ఇన్ఫెక్షన్లు అడ్డుకోవడంలో అయితే తోడ్పడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిల్ని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి అయితే చాలా మంచి ఆహారము ఈ రాగి పిండితో చేసే వంటలు కానీ, జావాలు కానీ. ఇంకొకటి ఏంటంటే రక్తహీనతతో బాధపడే గర్భిణీలకు అయితే రాగి జావా ఇవ్వడం వల్ల అయితే ఐరన్ లోపాన్ని అయితే అధిగమించవచ్చు. అంతేకాకుండా చర్మ సమస్యలు అయితే తగ్గుతాయి. చర్మం చాలా మృదువుగా మారుతుంది. ఇంకా ఈ రాగి రొట్టె అయితే రామ్ అయితే చాలా బాగా చేస్తారు. ఇంకా రామే చేస్తూ ఉన్నారు. ఇంకా రొట్టెలంతా చేసేసాక చివరిలో అయితే కొద్దిగా పిండి ఉంటుంది కదా, అందులో అయితే బెల్లం వేసి చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఇంకా అందుకని చివరిలో అయితే ఇంకా ఒకటో రెండో రొట్టెలు అయితే బెల్లం వేసుకొని అయితే చేసుకున్నాము. చాలా బాగుంటుంది. కొంచెం స్వీట్గా కూడా భలే ఉంటుంది.